ఏంటి బిగ్ బాస్ హౌస్లో ఇంత షాకింగ్ పిక్ ఉంది అనుకుంటున్నారా? ఎనీవే తనుజాది మెమరీ చెప్పేటప్పుడు రీతు ఇచ్చిన రియాక్షన్ అనమాట. చిన్నప్పుడే హైదరాబాద్లో చదివాను అనేది. ఎనీవే ఇంకా బిగ్ బాస్ హౌస్లో నిన్నటి వరకు ఏం జరిగింది, వీక్ అంతా ఏం జరిగింది, టాస్క్లు అయితే జరిగినాయి. ఆ టాస్క్లో మెయిన్ తనుజ, అలాగే కళ్యాణ్, రీతు వీళ్ళ ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేశారు. ఈ ముగ్గురులో ఎవరు రాణి, రాజు ఎవరు అవుతారు అనేది అయితే టాస్క్ జరిగింది. అందులో భాగంగా విన్నింగ్లో అయితే తనుజ ఉంది. అదైతే ఒక క్లారిటీ వచ్చేసింది బిగ్ బాస్ హౌస్లో నిన్నటితో. ఇంకా ఈరోజు సాటర్డే వచ్చిందంటే చాలు వీకెండ్ అంతా ఏం జరిగింది, ఎవరెవరికి నెగిటివ్ ఉంది, ఎవరెవరికి పాజిటివ్ ఉంది అనేది అయితే పక్కా జరుగుతుంది. నాకు సార్ ఏం చెప్తారు ఈరోజు అయితే షో ప్రకారంగా? ఎనివే నిన్న అయితే కళ్యాణ్ విన్ అయ్యే కూడా అవ్వచ్చు. సంజన గారు ఎప్పుడైతే బాల్ వేశారో అప్పుడే కళ్యాణ్ డౌన్ అయిపోయాడు. ఆటోమేటిక్గా హ్యాండ్ పెయిన్ వస్తుంది. కాబట్టి వీళ్ళకి యాక్చువల్లీ మనం షో ప్రకారంగా చూస్తే 1 అవర్లో షో అయిపోతుంది. బట్ 24 అవర్స్ లైవ్ షోలో అయితే చాలాసేపు వీళ్ళు టాస్క్ అయితే పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా విన్నింగ్లో అయితే తనుజ అయింది. తనుజ విన్నింగ్ అయిపోయిన తర్వాత హౌస్లో అయితే చిన్న కొంచెం కామెడీగా అలా సాగిపోయింది. భరణి గారు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో తనుజని అయితే ఎత్తేసుకొని ఎనివి విన్నింగ్ పొజిషన్ని ఎంకరేజ్ చేశారు. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఇంకా కొంచెం ఫన్నీ వేళ చైల్డ్ మెమరీస్ అనమాట. పేరెంట్స్ కొందరు పంపించింది ఆ ఫొటోస్ అనమాట. ఆ ఫొటోస్ గురించి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకున్నారు. ఆ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో వేలో ఉన్నారు. అందులో ఏడ్చిన వాళ్ళలో అయితే ఫ్యామిలీ స్టోరీ చెప్తాం. ముందుగా కళ్యాణ్ అలాగే మన్యులు అయితే ఉన్నారు. ఇంకా ఇలా అలా సాగిపోతుంది బిగ్ బాస్ హౌస్లో. సాగిపోయిన తర్వాత హౌస్లో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ యాడ్ కూడా చూపించారు. ఇంకా విన్నింగ్లో తనుజ ఉండడంతో తనుజ అయితే ఫుల్ హ్యాపీలో ఉంది. ఇంకా కెప్టెన్ కూడా తనుజ అనే చెప్పాలి. ఇంకా ఈరోజు నాకు సార్ గేమ్స్ పరంగా ఏం జరిగింది, అసలు వీళ్ళ హౌస్లో ఏం చేశారు అనేది అయితే ఈరోజు అయితే కొంచెం చిన్నపాటి వారైతే ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. చూడాలి ఈరోజు ప్రోమో ప్రకారంగా చూసుకున్నాం. లేదంటే నాకు సార్ చెప్పేదైతే ఈరోజు అయితే మనం వెయిట్ చేయాలి. ఇంకా రేపొద్దున ఎలిమినేషన్లో ఎవరు ఉంటారు, ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకున్నారు బిగ్ బాస్ హౌస్లో? రీతు అని అయితే కొందరు అనుకుంటున్నారు. రీతు ఎలిమినేట్ అవుతుందా అవదా కూడా చూడాలి. ట్విస్టింగ్ అని చెప్పాలి. ఎందుకంటే రీతుని ఎలిమినేట్ చేయకపోవచ్చు. లేదంటే గౌరవ్, కళ్యాణ్ వీళ్ళిద్దరిలో అయితే పక్కా ఒకరు ఎలిమినేషన్లో ఉండొచ్చు. ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళిద్దరికైతే లీస్ట్ ఓటింగే ఉంది. బట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరైతే? ఇంకా బిగ్ బాస్ హౌస్లో విన్నింగ్లో ఎవరు ఉంటారనుకుంటున్నారు? తనుజ విన్నింగ్లో ఉండదా? తనుజనే విన్నింగ్ అవ్వాలని చాలామంది అనుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ స్టార్ట్ అయిన కాడి నుంచి షో స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా విన్నర్ తనుజనే అనేస్తున్నారు. ముందుగానే అనౌన్స్మెంట్ తెలిసిపోయిందంటారా? ఎనీవే ఇంకో 3 వీక్స్లో అయితే బిగ్ బాస్ షో అయితే ముగియనున్నది. ఇంకా విన్నింగ్లో ఎవరుంటారో అయితే మనం వెయిట్ చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. వీడియో వాచ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ రూపంలో తెలుపుతారనుకుంటున్నా. అంతేకాదు ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.